హలో మై డియర్ ర్యాప్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలాగో మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ నేను కరెంట్ అఫైర్స్ని మీకు ఇంకాస్త ఈజీ చేయాలనే ఉద్దేశంతో ఏవైతే నేను మొత్తం ఎంటైర్ మంత్లో చూస్తున్నానో నాకు ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనిపిస్తున్నాయో ఆ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని విత్ ప్రిసైజ్ డేటాతో నేను మీ కళ్ళ ముందుకు ఒక 10 to 15 minutes వీడియోస్తో ప్రతిరోజు మీ కళ్ళ ముందుకు నేను ఇలానే వస్తాను. మీ నుంచి సపోర్ట్గా నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటెంట్లో క్వాలిటీ నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్తో పాటు పక్కనే హైప్ అని ఒక బటన్ ఉంటుంది, అది కూడా ఇచ్చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మన కరెంట్ అఫైర్స్లోకి వచ్చిన టాపిక్ ఏంటంటే అది టైగర్ రిజర్వ్ నాన్న. సో టైగర్ రిజర్వ్స్. సో టైగర్ రిజర్వ్స్ అంటే టైగర్స్ కోసం మాత్రం స్పెసిఫిక్గా పెట్టిన కొన్ని రిజర్వ్స్. ఇప్పుడు చూద్దాం అసలు టాపిక్ ఏంటి అంటే మనకి సాత్పురా మేల్ఘాట్ టైగర్ కారిడార్ పరిధిలో ఒక 200 హెక్టార్లకు పైగా అడవి భూమిని అవసరమైన సెంట్రల్ రైల్వే థర్డ్ లైన్ ప్రాజెక్టుకు సో మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కమిటీ ఇక్కడ అనుమతులు ఇచ్చింది. అంటే ఏం లేదు ఇక్కడ. సో సింపుల్గా చూడండి, మనకి సాత్పురా మేల్ఘాట్ అనేది మనకి మహారాష్ట్రలో ఉంటుంది, సాత్పురా మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఈ బార్డర్ నాన్న. సో ఇక్కడంట ఇప్పుడు రైల్వే లైన్స్ కోసం, ఓకేనా, ఈ రైల్వే లైన్స్ కోసం ఇక్కడ కొంత భూమిని ఇక్కడ తీసుకుంటున్నారు. మరి తీసుకుంటున్న ఆ భూమికి మనకి నేషనల్ బోర్డ్ వైల్డ్ లైఫ్ వాళ్ళు కూడా పర్మిషన్స్ ఇచ్చారట. మరి పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇది మనకి న్యూస్లో ఉంది. ఒకసారి దీని డేటా ఏంటో మనం చూసుకుందాం ఇక్కడ. ఓకే, సో సాత్పురా మేల్ఘాట్ టైగర్ కారిడార్ అనేది ఇది ఒక క్రూషియల్ ఎకలాజికల్ బ్రిడ్జ్. ఇది అప్ టు ఎంత అంటే 7,320 స్క్వేర్ కిలోమీటర్ల న్యాచురల్ ఫారెస్ట్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్కేప్ని కలిగి ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే మనం 2 రకాల టైగర్ రిజర్వ్స్ని మాట్లాడుకుంటున్నాం. ఒక టైగర్ రిజర్వ్ని మనం సాత్పురా అనే పేరుతో చూసుకుంటున్నాం, ఇంకో టైగర్ రిజర్వ్ని మనం మేల్ఘాట్ అనే పేరుతో చూసుకుంటున్నాం. ఇక్కడ మనని ప్రతిసారి ఏ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని క్వశ్చన్ ప్రతిసారి ఫ్రేమ్ చేస్తాడు. మరి సాత్పురా చూసుకుంటే ఇది ఎక్కడుంది, ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంది. మేల్ఘాట్ చూసుకుంటే ఎక్కడుంది, ఇది మనకి మహారాష్ట్రలో ఉంది. మరి సాత్పురా ఎస్పెషల్ చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్లో బేతుల్ అని, చింద్వారా అని, సియోని జిల్లాలో అక్కడ కలిగి ఉంటుంది. మరి మహారాష్ట్రలో ఈ మేల్ఘాట్ చూసుకుంటే అమరావతి అనే జిల్లాలో మనం దీన్ని చూడొచ్చు అన్నట్లుగా. ఓకేనా, మధ్యప్రదేశ్లో చూసుకుంటే బేతుల్ జిల్లా, నర్మదాపురం జిల్లాలో మీరు చూడొచ్చు. అదే మహారాష్ట్రలో చూసుకుంటే అమరావతి అనే జిల్లాలో మీరు మేల్ఘాట్ని ఇక్కడ చూడొచ్చు అన్నట్లుగా. మరి ఇది ఒక్క ఏరియా అయితే కాదండి. ఈ ప్లేస్లో మనకి అనేక వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, అనేక నేషనల్ పార్కులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం మధ్యప్రదేశ్లో చూసుకుంటే సాత్పురా నేషనల్ పార్క్ కానీ, బోరీ శాంక్చురీ కానీ, పాంచమర్య శాంక్చురీ కానీ, తర్వాత ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో. ఇక నెక్స్ట్ చూసుకుంటే గుగుమల నేషనల్ పార్కు, వన్, నర్నాల, అంబా బర్వా శాంక్చురీస్ అయితే మనకి మహారాష్ట్రలో కనబడుతున్నాయి. ముఖ్యమైన నేషనల్ పార్క్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయంటే ఒకటి మాత్రం ఇంపార్టెంట్ అండి, దీన్నే మనం గుగుమల నేషనల్ పార్క్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి ఇక్కడ కీ ఫీచర్ చూసుకుంటే 60% కూడా ఈ ఏరియా మొత్తం న్యాచురల్ హ్యాబిటాట్స్కి సంబంధించిన ఏరియా. అండ్ ఈ ప్లేస్లో మనకి కనబడుతున్న ఆ అడవుల్ని మనం ఏమంటున్నామంటే, సో దిస్ ఇస్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు కనబడుతున్న అడవులు ఏంటంటే ట్రాపికల్, డ్రై అండ్ మాయిస్ట్ డెసిడ్యూయస్ ఫారెస్ట్లు అండి. అంటే అర్థం ఏంటో తెలుసా మీకు ఇక్కడ తెలుగులో? ట్రాపికల్ అంటే ఉష్ణమండల ప్రాంతానికి సంబంధించిన పొడి మరియు తేమతో కూడిన ఆకురాల్చు అడవులు ఈ ప్రాంతంలో మనకి చాలా ప్రసిద్ధిగా మనం వీటిని చూడొచ్చు. ఇక్కడ మనకు కనబడుతున్న ఏంటంటే లిపర్డ్ కానీ, స్లాత్ బేర్ కానీ, స్ట్రిప్డ్ హెన్ కానీ, ఇలా అనేక థింగ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనకు కనబడుతున్న ఆ ట్రైబల్ గ్రూప్ ఏంటని అడుగుతారు రేపొద్దున. ఇక్కడ మనకు కనబడుతున్న ట్రైబల్ గ్రూప్ ఏంటంటే కోర్కు ట్రైబ్ అండ్ దాంతోపాటుగా గోండు తెగలకు సంబంధించిన వ్యక్తుల్ని ఇక్కడ మీరు ఎగ్జామిన్ చేయొచ్చు. ఓకే, సో మన దేశంలో మొత్తంగా మనకు కనబడుతున్న ఇవి 58 టైగర్ రిజర్వ్స్ అండి. సరే, నాకు 58కి 58 గుర్తుపెట్టుకోవాలా, ఇంపార్టెంట్ ఏం లేవా అంటే నేను నాకు సాధ్యమైనంత వరకు ఈ క్లాస్లో ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో వినడానికి మీరు కూడా ట్రై చేయండి. సో ఈ టైగర్ రిజర్వ్స్ మన దేశంలో 18 స్టేట్స్లో మనకు కనబడుతున్నాయండి. సో ఇక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా, జార్ఖండ్, ఓకే, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, మిజోరం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఇలా మనం వీటిని ఇక్కడ ఎగ్జామిన్ చేయగలుగుతున్నాం. ఓకేనా, సరే, ఇప్పుడు మనం డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. సో డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే అసలు టైగర్ రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ ఏంటి,
ఈ కాన్సెప్ట్ వెనకాల గల చరిత్ర ఏమైనా ఉందా సార్ అంటే అబ్సల్యూట్లీ ఉందండి చరిత్ర. ఏంటంటే మనకి 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చినప్పుడే ఇందిరాగాంధీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే దేశంలో పులుల సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది, ఈ పులుల్ని పెంచాలనే ఉద్దేశంతో ఆవిడ అప్పటి వరకు మన దేశంలో నేషనల్ యానిమల్ ఏంటి అంటే ఏషియాటిక్ లయన్స్ అన్నట్లుగా ఆ ఏషియాటిక్ లయన్ స్పేస్లో ఒక టైగర్ని తీసుకొచ్చి పెట్టింది. ఎందుకు అంటే దీనికి ఎక్కువ ప్రొటెక్షన్ రావడానికి. అలానే 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా ఈ టైగర్ని షెడ్యూల్ 1లో పెట్టింది. అలా పెట్టడం ద్వారా దీనికి అత్యంత ప్రొటెక్షన్ వస్తుంది. జనరల్ టైగర్ని ఎందుకు వేటాడుతుంది? దాని స్కిన్ కోసం, దాని గోర్ల కోసం, దాని పంటి కోసం మనం టైగర్స్ని వేటాడుతున్నాం. టైగర్స్ అనేవి ఎకాలజీ ఎన్వైర్న్మెంట్ బ్యాలెన్స్లో ఒక కీలక పాత్ర పోషించే ఒక అత్యంత అరుదైన ఒక గొప్ప జంతువుగా మనం దీనికి ట్రీటింగ్ చేయొచ్చు. అయితే అలా 1973లో వీటికంటూ సెపరేట్గా ఒక రిజర్వ్ని ఏర్పాటు చేద్దాం. ఆ రిజర్వ్ ఎలా ఉండాలంటే కోర్ రీజియన్లోకి ఎవరు వెళ్ళకూడదు, బఫర్ రీజియన్లో కొన్ని ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ని మనం చేసుకోవచ్చు. అందుకే ఆ కాంటెక్స్ట్లో మనం రోడ్స్ని కానీ రైల్వేస్ని కానీ ఇక్కడ నిర్మించుకోవడం జరుగుతుంది. అలా ఆవిడ ఆ సంవత్సరం 1973లో మన దేశంలో మొదటిసారిగా జిమ్ కార్బెట్, జిమ్ కార్బెట్ ఎవరంటే ఆయన ఒక వేటగాడు. సో ఆ జిమ్ కార్బెట్ పేరు మీదుగా మనకి హేలీ నేషనల్ పార్క్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా మనం ఇక్కడ ట్రీటింగ్ చేయడం జరుగుతుంది. ఆ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ కూడా మనకి మన కళ్ళ ముందుకు వచ్చింది. ఓకేనా. సో ఈ టైగర్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ మన దేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ కింద మనకి రన్ అవుతుంది. తెలుగులో అయితే పర్యావరణం, అడవి, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. అయితే 2005లో ఏమైందంటే దీనిని ఒక స్టాచ్యుటరీ బాడీకి అప్పగించడం జరిగింది. దాన్నే మనం NTCA అనే పేరుతో పిలుచుకుంటాం, అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ 4 ఏళ్లకు ఒకసారి పులుల సంఖ్యను గణించడం మొదలు పెడతారు. అండ్ మన దేశంలో టైగర్ రిజర్వ్స్ని గుర్తించి ఆ టైగర్ రిజర్వ్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు వీళ్ళు చూసుకుంటారు. సో వీళ్ళు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కింద రన్ అవుతున్నారు. ఓకేనా. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకి ప్రస్తుతం అంటే 2022 సెన్సస్ ప్రకారం చూసుకుంటే దేశంలో మీతో కలిపి 3682 పులులు మన దేశంలో కనబడుతున్నాయి. ఓకేనా. సో మునుపటితో పోల్చుకుంటే చాలా ఎక్కువ వచ్చింది. మన దేశంలో అత్యధిక పులులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్, తర్వాత లిస్టులో చూసుకుంటే కర్ణాటక, ఆ తర్వాత లిస్టులో చూసుకుంటే ఉత్తరాఖండ్, ఆ తర్వాత లిస్టులో చూసుకుంటే మహారాష్ట్రలో మనకి టాప్ ప్లేస్లోకి వస్తున్నాయి. ఓకేనా. సో అదేవిధంగా ఏ టైగర్ రిజర్వ్స్లో ఎక్కువ మనకి పులులు కనబడుతున్నాయంటే ఫస్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఎక్కువగా, ఆ తర్వాత బందీపూర్ నేషనల్ పార్క్లో ఎక్కువగా, ఆ తర్వాత నాగర్హోల్ నేషనల్ పార్క్లో ఎక్కువగా మనం టైగర్స్ని అబ్జర్వ్ చేస్తున్నాం. టైగర్ చూసుకుంటే ఇది IUCN రెడ్ లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఇది ఒక ఎండేంజర్డ్ స్పీషీస్గా మనం దీన్ని ఇక్కడ ట్రీటింగ్ చేయొచ్చండి. ఓకేనా. మరి చివరిగా ఏర్పడ్డ అధునాతనమైన కొత్త టైగర్ రిజర్వ్స్ మన దేశంలో ఏమైనా ఉన్నాయంటే అఫ్కోర్స్ ఉన్నాయి. 58వ టైగర్ రిజర్వ్ని మనం మాధవ్ టైగర్ రిజర్వ్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. యాక్చువల్గా ఈ మాధవ్ టైగర్ రిజర్వ్నే మనం ఇక్కడ శివపురి అనే పేరుతో పిలుచుకుంటాం. మరి శివపురి నుంచి మాధవ్కి ఎందుకు మారిందంటే మాధవరావు సింధియాకి మనం ట్రిబ్యూట్ ఇవ్వాలనే కారణంతో మధ్యప్రదేశ్లో దీన్ని మనం 2025లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి 57వ టైగర్ రిజర్వ్ ఏంటంటే రతపాని టైగర్ రిజర్వ్. ఇది 2024లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంది. 56వది ఏంటంటే గురు ఘాసీదాస్ తామూర్ పింగ్లా. ఓకేనా. సో మంచిగా నోట్ చేసుకోండి. గురు ఘాసీదాస్ తామూర్ పింగ్లా. ఇది 2024లో ఛత్తీస్గఢ్లో ఏర్పడిందండి. నెక్స్ట్ 55వది దోలా కరౌలి టైగర్ రిజర్వ్. ఇది రాజస్థాన్లో 2023లో ఏర్పడింది. ఇక 54వది వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. ఇది మధ్యప్రదేశ్లో 2023లో దీన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా. సో ఇలా మనం దీన్ని ఇక్కడ ట్రీట్ చేయొచ్చు. ఓకే. సో మన దేశంలో మధ్యప్రదేశ్ చూసుకుంటే ఇది 9 టైగర్ రిజర్వ్స్తోని మనకి హైయెస్ట్ ప్లేస్లో కనబడుతుంది. ఓకేనా. ఎస్ సార్, మిగతా టైగర్ రిజర్వ్స్ మనకి చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఒకటి నాగార్జున సాగర్, అరుణాచల్లో చూసుకుంటే నమ్దఫా, ఇదే అరుణాచల్లో పక్కీ టైగర్ రిజర్వ్, కమ్లాంగ్ టైగర్ రిజర్వ్. ఇక అస్సాంలో చూసుకుంటే 4 అండి మనకి. ఒకటి మనాస్ టైగర్ రిజర్వ్, మనాస్ పేరు మీద మనాస్ నేషనల్ పార్క్ ఉంది. నమేరి టైగర్ రిజర్వ్, కాజీరంగా టైగర్ రిజర్వ్, ఒరాంగు టైగర్ రిజర్వ్. ఓకేనా. మరి బీహార్లో చూసుకుంటే ఒకే ఒకటి ఉంది, దాన్నే మనం వాల్మీకి అంటున్నాం. ఛత్తీస్గఢ్లో మనకి 4 ఉన్నాయండి. ఒకటి ఇంద్రావతి టైగర్ రిజర్వ్. ఓకే. సో నెక్స్ట్ ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్, అచనాకర్ టైగర్ రిజర్వ్, గురు ఘాసీదాస్ తామూర్ పింగ్లా టైగర్ రిజర్వ్స్. జార్ఖండ్లో చూసుకుంటే ఓన్లీ మనకి పలమావు ఉందండి. కర్ణాటకలో 5 ఉన్నాయి, బందీపూర్, భద్రా, కాళీ, నాగర్హోల్ అండ్ బిలిగిరి రంగా. సో కేరళ చూసుకుంటే పెరియార్ అండ్ పరంబికులం. ఓకే.
మరి మధ్యప్రదేశ్ చూసుకుంటే 9 మనకి కన్హా, పెంచ్, బాంధవ్గర్, పన్నా, సాత్పురా, సంజయ్ దుబ్రి, వీరంగన, దుర్గావతి, రతపాని అండ్ మాధవ్ టైగర్ రిజర్వ్స్. నెక్స్ట్ మహారాష్ట్ర చూసుకుంటే మేల్ఘాట్, తాడోబా, అంధేరి, పెంచ్. ఓకే, పెంచ్ మనకి మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ రెండింటిలో కనబడుతుంది. నెక్స్ట్ సహ్యాద్రి, నావైగన్, నగ్జిరా అండ్ బోర్. ఇక మిజోరంలో ఓన్లీ దంప. ఒడిశాలో చూసుకుంటే సిమ్లీపాల్ అండ్ సత్కోషియా ఈ రెండు కనబడుతున్నాయి. రాజస్థాన్ చూసుకుంటే 6 ఒక అప్రాక్సిమేట్ 5 ఉన్నాయి. రణతంబోర్, సరిస్కా, ముకుంద్రా, రామ్గర్ అండ్ ధోలాపూర్. తమిళనాడులో చూసుకుంటే మనకి కలక్కడ్, ముదుంతురై, అన్నామలై, ముదుమలై, ఓకే, సత్యమంగళం. నెక్స్ట్ మేఘామలై, మనకి శ్రీ విల్లిపుత్తూర్, మేఘామలై. ఓకే, తెలంగాణ చూసుకుంటే కవ్వాల్ అండ్ అమరాబాద్లో మన కంటికి కనబడుతున్నాయి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ చూసుకుంటే 3 పిలిభిత్, దుద్వా అండ్ రాణిపూర్. ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ అండ్ సో ఇది మనకి బఫర్ ఏరియా మాత్రమే దీన్ని తీసుకున్నాం. ఇది పూర్తి స్థాయిలో మనకి టైగర్ రిజర్వ్ రాలేదు. దీన్నే మనం అమనాగర్ బఫర్ అంటున్నాం. అండ్ రాజాజీ నేషనల్ పార్క్. వెస్ట్ బెంగాల్ చూసుకుంటే 2 సుందర్బన్ అండ్ బక్సా. వీటితో మొత్తంగా మన దేశంలో 58 టైగర్ రిజర్వ్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద మనిషే మనకి జిమ్ కార్బెట్గా ఈయన్ని మనం ఇక్కడ పిలుచుకోవచ్చు. ఓకేనా. సో మన దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంటంటే నాగార్జున సాగర్, తర్వాత మనస్. అతి చిన్నది ఏంటంటే నమీరి టైగర్ రిజర్వ్, తర్వాత ఒరాంగ్ టైగర్ రిజర్వ్స్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా. సో ఇవి టైగర్ రిజర్వ్స్కి సంబంధించిన కాన్సెప్ట్లుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ టైగర్ రిజర్వ్స్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే మనకి 100% ఫ్రేమ్ అవుద్ది. కొంచెం జాగ్రత్త. మన దేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1973లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మన దేశంలో ఇలా టైగర్ రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ మన దేశంలో ఏర్పడిందని ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ.